ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి పరకామణి చోరీ కేసు వ్యవహారంలో సిట్ ఈరోజు హైకోర్టుకి రెండవ నివేదికనైతే అందించడం జరిగింది. ఆ నివేదికలో ఏముంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి పరకామణి చోరీ కేసు వ్యవహారంలో చట్టాధికారులు హైకోర్టుకి రెండవ నివేదికనైతే సమర్పించారు. ఏంటి సార్ ఆ రెండవ నివేదికలో ఏముంది? ఆ నివేదిక ప్రకారంగా ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్? అంటే సుబ్బారెడ్డికి ఉచ్చు బిగిసిందా? ఓకే. ఇప్పుడు ఇప్పుడు పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డికి ఉచ్చు బిగిసిందా? ఎందుకంటే టీటీడీ బోర్డు చైర్మన్లుగా వాళ్ళిద్దరూ ఏ విధంగా అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారనే దానికి ఈ రెండు కేసులే ఉదాహరణ. కల్తీ నెయ్యి కేసు, లేకపోతే ఈ పరకామణి కేసు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు. ఏంటి, ఎక్కడో ఒక చిన్న ఆలయంలో ఆ గంగమ్మ గుడిలో దోపిడీ అదేదో అతను ఎత్తుకుపోతున్నాడు, ఈవో ఆభరణాలు చీరలు ఎత్తుకుపోతున్నాడు అన్న విషయం తెలిసి వెంటనే ఈవోని సస్పెండ్ చేశాం, కఠినంగా తీసుకుంటాం. చిన్న చిన్న వాటికే వెండి ఆభరణాలు చోరీ చేసినా లేకపోతే చీరలు ఎత్తుకుపోయినా ఇంత కఠిన చర్యలు తీసుకుంటున్నప్పుడు మరి పరకామణి కేసులో ఎంత కఠిన చర్యలు తీసుకోవాలి? కల్తీ నెయ్యి కేసులో ఎంత తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి? అదే ఇవాళ సుప్రీంకోర్టు ఫైర్ అయినా, హైకోర్టు ఫైర్ అయినా, సుబ్రహ్మణ్యం వాంగ్మూలం ఇచ్చాడు కల్తీ నెయ్యి కేసులో. ఓకే. ఏమని ఇచ్చాడు? ఆ రోజే నేను సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లాను, కల్తీ జరుగుతోంది అని చెప్పి నివేదిక, మైసూర్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. 4 శాంపిల్స్ పంపాము, 4 శాంపిల్స్ లో కూడా మరి వెజిటబుల్స్ ఆయిల్ కలిపారు అని చెప్పి నివేదిక వచ్చిన వెంటనే సురేంద్రనాథ్ అనే అతను, అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాబ్ మొత్తం వాళ్ళు చెప్పినా కూడా సుబ్బారెడ్డి వదిలేశాడు, నిర్లక్ష్యం చేశాడంటే కారణం ఏంటి? అసలు నమూనాలు ఎందుకు పంపించారు? రిపోర్ట్లు వచ్చిన చర్యలు తీసుకోలేదేంటి? దాని వెనక ఏం చేతులు మారాయి? అపోమిల్ మరి జైను, లేకపోతే విమల్ జైను, బోలే బాబా డైరీ వాళ్ళు వచ్చి సుబ్బారెడ్డిని ఎందుకు గెలిచారు? అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? బోలే బాబా అంటాడు. అది గతంలోనే ఉందంటాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దానికి ఇచ్చారంటాడు. వాళ్ళు ఏమన్నా వచ్చి కలిశారా అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్లని? ఇప్పుడు ఆర్గానిక్ డైరీ వేరు, ఆర్గానిక్ డైరీ వేరు. ఏదో హర్ష ఫుడ్స్ అనే దాన్ని తీసుకొచ్చి బోలే బాబా పాత పేరు అని చెప్తాడు అతను. అది పాత కంపెనీ అంటాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఏదో రకంగా ఈ రెండు కేసుల్లో నుంచి తప్పించాలని, తప్పుకోవాలని వాళ్ళ బాబాయిని లేకపోతే భూమన్ని బయట వేయాలని ఆయన తాపత్రయం కనపడింది. ఈ రెండు కేసులు మాత్రం వాళ్ళిద్దరూ జైలుకి వెళ్ళడం ఖాయం. ఇప్పుడు రెండో రిపోర్ట్ లో ఏముంది అంటే ఇదే ఉంటుంది అనమాట. స్పష్టంగా పరకామణి కేసులో ఏ విధంగా మరి 200 కోట్లు అంట, 200 కోట్ల విలువైన ఆస్తులు అతను ఏ విధంగా కూడగట్టాడు? ఇప్పుడు రవికుమార్ అదేదో లడ్డు, అదేదో కొండ అన్నాడు జగన్మోహన్ రెడ్డి, దానిపైన ఫైర్ అవుతున్నారు. తిరుమల తిరుపతి వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది భక్తుల విశ్వాసాలు అదేదో కొండ నీ కంటికి, అదేదో లడ్డు. ఆయన అన్న మాటలు జగన్మోహన్ రెడ్డి ఇవాళ వైరల్ అవుతున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా నిజంగా కోట్లాది మంది భక్తులు ఆయన్ని వేడుకుంటూ ఉంటారు. అలాంటిది అదేదో గుడి, అదేదో ప్రసాదం అనడం మీద నిజంగా చాలా మంది మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి. అదో చిన్న చోరీ. ఇప్పుడు అతనేమో రవికుమార్ ఒక వీడియో వదిలేశాడు, నేను చాలా పాపం చేశాను, నా కుటుంబం ఇవాళ మరి మనోవేదనతో నలిగిపోతున్నాము, నన్ను క్షమించండి, అతను వీడియోలు చేస్తాడు. అతను ఇంకో మాట చెప్పాడు రవికుమార్ వీడియో, నాకు అసలు అది అర్థం కాలేదు. నన్ను కొందరు బ్లాక్ మెయిల్ చేశారు, వాళ్ళ మీద కేసు కూడా పెట్టాను అన్నాడు. ఎవరు బ్లాక్ మెయిల్ చేశారు? ఇప్పుడు నేను ఆస్తులు ఎవరి పేరు మీద రాశానంటున్నారు, నేను అసలు ఎవరి పేరు మీద ఆస్తులు రాయలేదు అంటాడు. అంటే ఆ వీడియో అసలు విడుదల చేయించింది ఎవరు? అతనంతటా అతను ఆ వీడియో విడుదల చేశాడా? రవికుమార్ వీడియో వెనుక మరి జగన్మోహన్ రెడ్డి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉందా?
నేనే ఆస్తులు ఇతరుల పేరు మీద రాయినప్పుడు ఈ ఈ ఈ వార్తలు, ఈ కథనాలు ఎందుకు వచ్చాయి? అసలు 14 కోట్ల ఆస్తి ఇవ్వాల్సిన అవసరం ఏంటి నువ్వు? ఉమ్, నువ్వు చేసింది ఎంత చోరీ? 72,000 ఏమంటున్నారు. ఉమ్, ఇప్పుడు 9 నోట్లే అన్నాడు, 900 అంటాడు అతను, ఎవరు, జగన్మోహన్ రెడ్డి. 9 నోట్ల చోరీకి లేదు ఉమ్. 900, లేకపోతే 72,000, 14 కోట్లు రాసిస్తారా? అక్కడే నీకు ఏంటి, నీకు తెలిసిపోవటల్లా. ఉమ్, 5 ఏళ్లలో రవికుమార్ అక్కడ పరకామణి ఉద్యోగిగా మరి ఎంత సంపాదించాడు, ఏ విధంగా ఆస్తులు కూడగట్టాడు, అటు మైలారంలో, లేకపోతే తమిళనాడులో, కర్ణాటకలో. ఇక్కడ అతనే చెప్పాడు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశానని. ఉమ్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం వెనుకగా మరి ఆ రోజు ఎవరున్నారు ఇతనికి అండగా? ఒక పరకామణి, అందులో ఒక 36,000 ఉద్యోగి, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఉమ్. సార్ అంటే ఏంటి ఇప్పుడు ఇదంతా కూడా ఇవాళ, ఓకే సార్, ఇప్పుడు ఇదంతా ఏంటి కూడా ఈ లోతుగా రెండో దర్యాప్తు నివేదిక జరపాలి. ఆధారంగా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వీరిద్దరూ అతి త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయమా ఈ పరకమణి చోరీ కేసు వ్యవహారంలో అంటే ఏం చెప్తారు సార్? 100 గొడ్లని తిన్న రాబందు ఒక గాలివానకి సరి. ఉం? ఉమ్, కాకపోతే ఇక్కడ 2 గాలివానలు వచ్చినాయా? ఓకే. ఇప్పుడు రాబందులు 2. ఇప్పుడు మనం ఊహించామా వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అవుతాడని? లేదు. మనం ఊహించామా జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అవుతాడని? ఇప్పుడు ఏంటి, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వాళ్ళలో పడుతున్నారా? ఓకే. ఇప్పుడు వాళ్ళ విసిరారు, వాళ్ళ ఉంది, ఏది ఉచ్చు ఉంది. ఉమ్, కాకపోతే వాళ్ళే వచ్చి, ఈ మృగాలే వచ్చి ఉచ్చులో పడితే మనం ఏం చేద్దాం? ఓకే. మనకు అదే కనపడుతోంది. ఇవాళ పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి తప్పించుకునే అవకాశం లేదు. ఓకే. అవన్నీ బయటకు రావాలా? ఆ రెండో నివేదికలో ఏముందో వాళ్ళు మరి వెల్లడవుతుంది. నెక్స్ట్ కల్తీ నెయ్యి కేసు నుంచి బయటపడే అవకాశం లేదు. ఎందుకంటే 4,60,00,000 ఏ విధంగా చిన్నప్పన్న దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్నాయి. ఎందుకని మీరు యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు మీరు ఎందుకని ఇవ్వలేదు? ఉమ్, కోర్టుకి ఎందుకు వెళ్ళారు? చిన్న అప్పన్నని విచారించే అర్హత లేదు అని కోర్టుకి వెళ్తాడు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఆ అప్పన్న అతను ఎవరు, అతను విపిఆర్పిఏ అంటాడు. ఉమ్, 50,000 చెక్కు విపిఆర్ ఇచ్చేవాడు అంటాడు. ఉమ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ మొన్న మాట్లాడాడు ఆత్మీయ సమ్మేళనంలో. ఎవరు చెబితే 50,000 నేను ఇచ్చాను అన్నాడు. ఉమ్, అతను 50,000 ఇచ్చినప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ ఎంపీయా? ఓకే. ఏ పార్టీలో ఉన్నాడు అతను? వైసీపీ ఎంపీగా అవును. ఉన్నప్పుడు ఇప్పించారు అతనితో 50,000 చెక్కు. సుబ్బారెడ్డి నన్ను అడిగాడు, ఉమ్, ఏమని, అతను మరి ఏమీ లేనాడు, అతను కొంచెం సహాయం చేయి, నా దగ్గర ఏమి లేవు అని అన్నాడు. సుబ్బారెడ్డి బదులు నేను ఇచ్చాను 50,000, ఇచ్చిన మాట వాస్తవమైన ఒప్పుకున్నాడు. ఉమ్, 50,000 కాదు కదా, 4,60,00,000 ఎవరివి? ఓకే. ఇప్పుడు అప్పన్న ప్రభాకర్ రెడ్డి పిఏ కనుక అయితే అప్పన్నని విచారించే అర్హత లేదు అని కోర్టులో పిల్లేసింది సుబ్బారెడ్డి. ఉమ్, అర్థం కాల ఈ లింక్. ఇప్పుడు వేయాల్సింది ప్రభాకర్ రెడ్డి కదా, మరి సుబ్బారెడ్డి ఎందుకు వేసాడు పిల్? ఓకే. ఇప్పుడు అప్పన్న బ్యాంక్ లావాదేవీలు తెలియాలంటే ఆ 4,60,00,000 యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు నేను ఇవ్వను అన్నది ప్రభాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి? ఓకే. అక్కడే అర్థమైపోవటంలా. ఇప్పుడు సుబ్బారెడ్డి భార్య స్వర్ణ మేడం, మీరు మీ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలకి అప్పన్న లావాదేవీలకు ఉన్న సంబంధం ఏంటి? ఉమ్, ఇప్పుడు కల్తీ నెయ్యి, బోలే బాబా, విపుల్ జైన్ వచ్చి నిన్నెందుకు కలిశాడు? చెప్పాడా సుబ్బారెడ్డి? చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పొచ్చు కదా, ఆయన సూపర్ స్వామి, గురుస్వామి, ఈయన ఉమ్, కూడా గురుస్వామి. ఎవరు, విపుల్ జైన్ కూడా మాల వేసుకున్నాడు, మాల భజన పెట్టారు సుబ్బారెడ్డి ఇంట్లో. ఆ? అయ్యప్పల భజనకు వచ్చాడు, భిక్ష తీసుకోవడానికి వచ్చాడని చెప్పొచ్చు కదా. ఓకే. ఏదైనా చెప్తారు. ఆ? జగన్మోహన్ రెడ్డి నమ్మించేలాగా బ్రహ్మాండంగా చెప్తాడు అన్నమాట, ఏదైనా సరే. ఓకే. ఏంటి, ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే పందిని నంది చేస్తారు, నందిని పంది చేస్తారు. ఏదైనా పరకామణి కేసు, ఇప్పుడు కల్తీ నెయ్యి కేసు, సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తప్పదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.